మన మిద్దె తోటలో కూరగాయలతో పప్పు బచ్చల కూర తోటకూర ఫ్రై. నమస్తే అండి, నేను కూర వడియాలు పట్టుకుంటున్నాను. ఈసారి మా నాయనమ్మ పద్ధతిలో పడుతున్నాను. మొన్న కొంచెం పెద్దగా పెట్టాను కదా, అవి వేయించి పాలు పోసినప్పుడు ఇంకొంచెం పెద్దగా అయినాయి. సరే మా నాయనమ్మ వాళ్ళు పెట్టింది కూర వడియాలు కరెక్ట్ అని ఇలా చిన్న చిన్నగా పట్టుకుంటున్నా. మా నాయనమ్మ వాళ్ళ పద్ధతిలో మా నాయనమ్మ వాళ్ళ ఊరిలో పడుతున్నట్టు పట్టుకుంటున్నా. మీకు నేను వాళ్ళు చేసే కొన్ని పనులు చూపిస్తాను. ముందు ఉషగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఉషగారు ఉప్పల నుంచి నాకు కామెంట్ రాశారు. థ్యాంక్ యూ అండి, వీడియోని ఇంత బాగా అబ్జర్వ్ చేసి 14,000 అప్పుడు మీరు నాకు కామెంట్ రాశారు. నేను కూడా నిన్న బిజీగా ఉండి అసలు ఆ పనులు అడావిడిలో నేను ఒక మిస్టేక్ చేశా. వీడియోలో ఎవరు నోటీస్ చేశారో లేదో, నోటీస్ చేసినా మా అమ్మాయి కదా అని సర్దుకుపోయారు. నిజంగా కంటెంట్నే చూస్తున్నారు కానీ నిజంగా నేను ఎట్లా ఉంటానో అట్లాగే వీడియో తీస్తానండి. వీడియో కోసం ప్రత్యేకంగా ఎప్పుడూ నేను రెడీ అవను, ఎందుకంటే నాకు కుదరదు. అసలు కొత్త చీర కట్టుకుంటే అసలు పని చేయలేను, నేను చెమటలు కారుతాయి నాకు. నిజంగా ఉషగారికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఉప్పల నుంచి కామెంట్ రాశారు. ఇదిగోండి, నేను కొన్ని చేసిన పనులు కూడా మీకు చూపిస్తాయి ఈ పట్టేసినాక, ఓకేనా? ఏమండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు అందరూ గుర్తొస్తారండి. అసలు చాలా చిన్న వడియాలు బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. పిల్లలకి కొంచెం పచ్చిమిరపకాయ లేకుండా ఉప్పేసి ఈసారి చెయ్యాలని ఆలోచన వచ్చింది. చూస్తా, చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువైతే అంకులు ఎట్టగొట్ట ఇరికిచ్చేయమన్నారు, అందుకని 4 సెట్ చేసేసా. మీరు ఈ ఆంటీ నువ్వు బ్యాగ్ ఎక్కడ తీసుకున్నావు అని చాలామంది అడుగుతున్నారు. అమెజాన్లో తీసుకున్నానండి. పాపడు మన సోలార్ డ్రైయింగ్ బ్యాగ్ అని అంటే మీకు కనపడతాయి, నేను ఇచ్చాను మీకు. ఒక్కసారి నా ఛానల్లో వీడియోలు చూడండి, లింకులు ఇచ్చాను. మరలా వాటిని లింకు పేస్ట్ చేస్తే సరిగ్గా రావట్లా, అందుకని నేను ఇవ్వలేకపోతున్నా. పైకి వెళ్ళి ఎండబెట్టుకుని తోటకూర కోసుకొచ్చేద్దాం. ఇంకోటి చూపిస్తాను రండి. ఈ నెట్ ఏ నెట్ అనుకుంటున్నారు? ఈ నెట్ ఇది ఎస్ఎస్ మెష్. నేను దోమతెరలకి మామూలు ప్లాస్టిక్కి పెట్టించుకున్నా ఫస్ట్ వచ్చినప్పుడు. ఒక 5 సంవత్సరాలు బాగానే ఉంది. పక్కన హోటల్ పెడతాం వలన ఎలుకలు వచ్చి ఇది కొట్టేసి మా ఇంట్లో లోపలికి వచ్చింది. అంకుల్ చూశారు, ఎలుక వచ్చింది పద్మ అంటే దాన్ని బయటికి తోలేసి అప్పుడు నాకు ఐడియా వచ్చింది. పిలిచాను దోమతెరలకు కొట్టిస్తానికి, అందరినీ పిలిస్తే ఏమైందంటే కొంచెం నీట్గా లేదు, మధ్యలో ఇట్లా వచ్చింది. అంకుల్ని ఏం అడిగానంటే, అంకుల్ తొందరగా నా మాట విన్నారు కదా, అంకుల్ని అడిగాను ఒక చిన్నది ఆ వంటింటి కిటికీకి నేను ఇట్లా కుట్టి చూద్దాం ఎలా ఉంటుందా అంటే, అంకుల్ సరే పదా అని తీసుకెళ్ళారు, కొనిపెట్టినాక వంటింటిది చాలా నీట్గా వచ్చింది. ఇక అప్పుడు ఏం చేశానంటే ప్లాస్టిక్ అన్నీ ఒక కిటికీకే ఉంది, ప్లాస్టిక్ అన్నీ తీసేసి ఇట్లా మా కిటికీలు ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, ఒక్క ఎలుగు కానీ పందికొక్క కానీ లోపలికి రాదు. నేనేం చేశానంటే వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఈ చూసి, మీకు చూపించాలని నేనేం చేశాను, మేలు ఫిమేలు దగ్గరికి రండి మీకు తెలుస్తుంది. ఎస్ఎస్ మెష్ అని, ఇదిగోండి మేలు ఫిమేలు దీనికి ఆల్రెడీ అటాచ్ ఉంది కాబట్టి నేనేం చేశాను, ఇది ఒకటి తీసుకుని నేను మొత్తం అన్ని 4 ఏపులో అటాచ్ చేసేసుకున్నా. ఇదిగోండి మెష్ ఇట్లా అంకుల్ సహాయంతో మన మిషన్ మీదే కుట్టేసి ఇక ఇట్లా పెట్టేసుకుంటాం. గాలి బాగా వస్తుంది మనకి, చేతులు గుచ్చుకోకుండా ఒక క్లాత్తో చేస్తా. ఇంకోటి ఏంటంటే ఈ కట్టిన్లు 2004-05 సంవత్సరంలో కుట్టుకున్నా నేను. ఇంకో అపార్ట్మెంట్ ఉంది మాకు, అపార్ట్మెంట్కి కుట్టుకున్నప్పుడు నేనేం చేశాను, ఇదిగోండి రివర్స్ చూడండి ఇక్కడ కనపడుతుంది రివర్స్. ఈ ప్లేట్లకి కూడా ఇదే క్లాత్ వేస్తే నేను కుట్టాను ఇట్లా అని ఈ రింగుల కోసం వెళ్ళాను. వెళ్తే వాళ్ళ వర్కర్స్ని పిలిచి చూడండి ఈమె ఎంత బాగా కుట్టుకుందో అని చెప్పారు. ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇది ఎన్నిసార్లు అయినా ఉతికిన కొద్దికి షైనింగ్ వస్తుంది, అందుకే కట్టెలను మార్చలా. ఎంత జాగ్రత్తగా ఉండదాన్ని, కంగారులో పని చేస్తా. నిన్న వీడియోకి మిస్టేక్ చేశా, ఒకళ్ళే కనిపెట్టారు అమ్మని. మీరెవ్వరూ నా కంటెంట్ చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకు అంటే నవ్వుతారు నిన్న వీడియో చూసి. మీరు నిన్న వీడియో చూసి మరలా కామెంట్ రాయండి, నేనైతే చెప్పను నిన్న వీడియోలో ఏం మిస్టేక్ చేశాను అనేది. అన్నీ పర్ఫెక్ట్గా చూస్తా.
కళ్ళు బయర్లు గమ్ముతాయి అంటారే, వీడియో ఎడిటింగ్లో చూసుకోవాలా. వీడియో ఎడిటింగ్లో చూసుకుంటే వీడియో డిలీట్ చేసేదాన్ని. వీడియో అప్లోడ్ అయిపోయినాక రాత్రి 7:30కి అంకుల్ వాకింగ్కి వెళ్దాం రమ్మని తీసుకెళ్తే రోడ్డు మీద చూసుకున్నా. ఈ ఆంటీ అట్లా ఉంది, అంత బిజీగా పనులు చేసుకుంటుంది. అది నాకైతే శ్రీమంత్ అలాగ చెబితే వాళ్ళు ఒకటే నవ్వారు వీడియో చూసి. అసలు రండి పైకి వెళ్దాం, ఈ ఎండ పెట్టుకుందాం, పైన ఎండ పెట్టుకుని తోటకూర కోసుకొచ్చి పప్పు తోటకూర వండుకుంటాను. తోటకూర బచ్చల కూర ఏదో ఒకటి కోద్దాం పదండి. ఇదిగోండి ఇట్లా ఎండబెట్టేసుకుంటా, సాయంత్రానికి ఎండిపోతాయి. ఇట్లా ఈ సంవత్సరం ఈ బ్యాగ్ కొనుక్కోవటం వలన వడియాలు మిరపకాయలు అవి పట్టుకోగలిగాను. ఒక గ్లాస్ పోసుకున్నామంటే 4 డిప్పల్లో వస్తున్నాయి మంచిగా. బిడ్డల్లాగా చూస్తున్నాను కాబట్టి నాకు ఇంత అందమైన ఆకుకూరలు ఇస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వీటిల్లో మీరు చూశారు కిచెన్ మన ఎండిపోయిన ఆకులు అన్నీ మట్టేసి ఆ రోజు నేను తోటకూర విత్తనాలు బచ్చలి పెట్టా. అసలు బచ్చలు చూడండి రారాజు ఎట్లా వస్తుందో, రారాజే అసలు ఎంత బాగుందో చూడండి. పద్మాంటి ఇది పుల్ల బచ్చలి అంటున్నావు, పుల్లగా ఉంటుందా అని అడిగారు ఒకళ్ళు. పుల్లగా అయితే ఉండదండి, ఈ బచ్చలు అయితే మీ ముందే తిని చూపిస్తున్నా, పుల్లగా అయితే ఉండదు నాకు తెలిసి. కాకపోతే పెద్ద పెద్ద ఆకుల మూలన పుల్ల బచ్చలి అనేవారు. అది భలే ఉంటుంది. కాకపోతే ఎంత బాగుందో చూడండి. బచ్చలు ఒక దాంట్లో పెట్టుకుందాం. అంకులు డిప్పలు తీసుకురమ్మంటే అంకులు ఇవి పట్టుకొచ్చారు. తోటకూర కూడా కోసేసుకుందాం. తోటకూర ఇంకో దాంట్లో పెడతాను. ఎంత బాగుందో చూడండి తోటకూర. పద్మాండి తోటకూర అంటే మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు పక్కలమ్మట ఉంటాయండి, బాగా పడి మొలిసి ఉంటాయి. నేను అట్లా తెచ్చుకున్నాం విత్తనాలు అయ్యి. ఎంత హ్యాపీనో, నేను తోటలో కోసినంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. మన మిద్దె తోట నేల మీద మనం పండించినట్టు ఇట్లా ఉందనుకోండి, ఇది ఇంకో రోజు కోసుకుంటాను. ఇట్లా వాళ్ళ తోటకూర మా బచ్చల కూర అండి కాంబినేషను. ఇంకంతే, ఈ కాంబినేషన్ ఇది ఇంకో రోజుకి వస్తా. ఏది మనకి ముదిరిపోతున్నాయో వాటిని కోసుకుందాం అంతే. అప్పుడు మనకేమవుతాయి అంటే ఇంకా చిన్నవి మళ్ళీ చూశారుగా మీరు. నేను ఇవాళ జూన్ 2వ తారీఖు 3 ఇవాళ జూన్ 3న కోస్తున్నా. చుక్కకూర కూడా ఉంది, ఎంత బాగుందో చుక్కకూర కూడా. దీంట్లో అన్నీ కలిపేస్తున్నాను. ఇదిగోండి ఇది తెచ్చారు మీ అంకులు. చుక్కకూర చూడండి ఎంత బాగుందో. అసలు చుక్కకూర అసలు ఎంత అందంగా ఉందంటే ఎంత బాగుందో, ఫ్రెష్గా. ఎండాకాలం ఉండదండి ఆకుకూరలు. ఇదిగోండి చుక్కకూర కూడా కోసేసి వేసేస్తా. అన్నీ కలగలిపి వేసేసుకుంటే మంచిగా అన్నీ బాగుంటాయి. ఎక్కడెక్కడ పెద్దవి ఉన్నాయో పదండి చూసుకుంటే వెళ్దాం. అట్టాగే మన మొక్కలను కూడా చూడండి. ఇవి అయితే విత్తనాలకు ఉంచేస్తున్నా. ఈ విత్తనాలు ఇదిగోండి ఇట్లా ఉన్నాయి కదా. సపోజు ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, వీటిని నలిపేసి ఇదిగోండి వీటిల్లో వేసి ఇట్లా వేసేస్తా. వేసి చూపిస్తాను మీకు కదా. ఇట్లా వేసాను కదా, వేసి ఇట్లా అనేస్తా అంతే. కంపల్సరీ నేను మొక్కలకి లైట్గా తవ్వుతే ఏంటంటే ఏరియేషన్ మంచిగా వెళ్ళి మొక్కలు కూడా బాగుంటాయి. చూసారుగా అంతే. దీంట్లో మరలా తోటకూర మొలిసేస్తాయి. అట్లా చేస్తున్నా అంతే. నిమ్మకాయలు కూడా బాగానే ఉన్నాయి. అసలు హైదరాబాద్లో ఇంతవరకు వర్షం పడలా మనకి. ఎంత జాగ్రత్తగానో మేము మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను. బయట అసలు వాకిళ్ళు కడగట్లేదు, ఏమీ కడగట్లేదు, మానేసాం అన్నీ. ఎందుకంటే వాటర్ని సేవ్ చేయాలి మనం. ఎంత అందంగా ఉందో చూడండి. అసలు గ్రీన్ ఎంత ఉంది. ఇది తోటకూర అంటే. మట్టి ఎంత, దీంట్లో మళ్ళీ చుక్కకూర విత్తనాలు పెడితే మొలిసేసినాయి. నీళ్ళు ఎంత జాగ్రత్తగా ఇస్తానో నేను. ఇటు రండి, ఇట్లాగే రండి, వచ్చేయండి, ఇంక వెళ్ళిపోదాం. మొక్కలన్నీ పచ్చగా ఎంత బాగున్నాయో చూడండి. రండి, ఇదిగోండి తోటకూర స్తంభం ఎంత బాగుందో. ఇట్లా కట్ చేసేస్తా. కట్ చేసి దీంట్లో ఇదిగోండి ఇవన్నీ కట్ చేసుకుంటే ఇట్లా లేతగా ఉన్నాయి. కట్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఇదిగోండి ఇదిగోండి కరివేపాకు విత్తనాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ విత్తనాలు ఎండబెట్టేసుకుంటే కరివేపాకు మొక్కలు వచ్చేస్తాయి. నేనేం చేస్తున్నానంటే వీటిని ఎక్కడో చోట కుండీలో వేసేస్తున్నా, అయ్యే మొలుస్తాయి అని. ఎన్ని వచ్చినాయి విత్తనాలు నేను చూసుకోలే. ఇక్కడ పువ్వు నేను తుంచేస్తా అసలు. ఇప్పుడు
కుదురు బచ్చలి ఎంత బాగా మొలిసిందో ఎంత బాగుందో చూడండి. కుదురు మనం గిల్లిన కొద్దికి కుదురు అవుతూ ఉంటుంది. ఇది స్పెషల్. ఇది భలే స్పెషల్. విత్తనాలు ఉన్నాయి నా దగ్గర, జాగ్రత్తగా పెంచుకుంటాను. 4 విత్తనాలు వేసుకుంటానండి. వేసుకుని ఇది ఒక మొక్క ఇంత ఆకు వచ్చింది. ఎంత ఉందో చూడండి. ఇది ఒక మొక్క భలే ఉందండి. అసలు ఎంత బాగుందో. ఆ నీళ్ళండి, ఆ నీళ్ళు నేను ఇచ్చే నీళ్ళే. ఆ నీళ్ళకి ఆకుకూరలు మట్టికి భలే పెరుగుతున్నాయి. అసలు ఎండాకాలం ఏది ఇవ్వను నేను, ఎందుకంటే అసలు ఇవ్వకూడదు. ఓవరు మనం ఫర్టిలైజర్స్ కానీ ఏది ఇచ్చినా మనం ఎట్లా వచ్చి ఎక్కువ తింటే మనకు గ్యాస్ ఎట్లా వచ్చి మనకు ప్రాబ్లం వస్తుంది. మొక్కలకు కూడా అంతే. నేను ఇవ్వను. మళ్ళీ 1/2 కిలో ఉన్నాయి, కోసేద్దాం. రేపొద్దునికి ముదిరిపోతాయి. నేను ఇక్కడ తోటకూర పెడతాంటే నాకు వంకాయలు కనపడ్డాయి. ఏం చేద్దాం, వంకాయలు ఇట్లా కాస్తంటే ఇగోండి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి. ఇటు రండి, ఎంత బాగున్నాయి అసలు. ఇట్లా మనకి మళ్ళీ ఒక 1/4 కిలో ఏంటి 1/2 కిలో వచ్చేస్తాయి గ్యారంటీ. అసలు నేను వంకాయలు కొయ్యాలనే రాలేదు. ఎంత బాగున్నాయో చూడండి. ఏమి ఒడియాలు ఎండబెట్టుకుని ఇదిగోండి ఇక్కడ చూడండి. నిన్న వంకాయ కూర వండాను. చట్లో వండితే వెనకటి చట్లో వండేవాళ్ళం. చట్లో వండితే వంకాయ కూర ఎంత బాగుంటుందో. ఉల్లిపాయ వేసి సింపుల్గా వంకాయ ఇదిగోండి ఇక్కడ పెట్టుకుందాం. తోటకూర దగ్గర ఎండకి తోటకూర కూడా వడిలిపోయింది. వంకాయ తల్లి చెట్లు, బంగారు తల్లులు, నీకెందుకు అసలు కూరగాయలు మార్కెట్కి వేయాలి. అట్లా టేస్ట్ ఉంటున్నాయో. ఇంత మళ్ళీ రావైతే మళ్ళీ ఇంకో రోజు కోసుకుందాం వంకాయలు. రండి, ఇక్కడ ఎంత బాగుందో చూడండి తోటకూర. చాలు ఇక తోటకూర కొయ్యని. మళ్ళీ ఇంకో 2 రోజులు అయితే మరలా వండుకుందాం. ఇదిగోండి నిన్న దొండకాయలు కోసాను. అసలు దొండపందిరి పద్మ అంటే ఎక్కడ కొన్నావు, మేము కూడా కొంటామని నిన్న కామెంట్ రాశారు. నేను వేసుకున్నానండి, కర్రలతో సింపుల్గా వేసుకున్నా. నిన్న కోసాను దొండకాయలు. ఇదిగోండి బచ్చల కూర, తోటకూర, వంకాయలు ఇన్ని వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మొక్కలకి నీళ్ళు ఇస్తున్నాను కదా నేను. ఈ వాము ఉంటుంది కదా, ఈ వాము తుంచేసి మనం ఇప్పుడు ఆ నీళ్ళల్లో వేసేయాలి. వేసేస్తే నెమటోడ్స్ కానీ ఏమీ రావు. వెనకమాల గ్యాస్ బండ సౌండ్లు వస్తున్నాయి. ఇదిగోండి అక్కడికి వెళ్దాం, ఇంకో వాము చెట్టు చూపిస్తా. ఇదిగోండి ఇట్లా వారానికి ఒక 10 మండలు తీసుకెళ్ళిపోయి ఆ నీళ్ళల్లో వేసేస్తున్నా. అసలు నెమటోడ్స్ ఉండట్లా. ఇప్పుడు మనకి మిల్లీ బగ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా కనపడ్డాయి అనుకోండి, చూపిస్తా ఏం చేస్తాను అనేది. ఇప్పుడు చూపిస్తా మీకు. కట్ చేసి పారేస్తా. అంతవరకు కట్ చేసి డస్ట్బిన్లో వేసేస్తా. పెస్ట్ ఎక్కువ కాఫీకి. అసలు కాఫీ చెట్టు బాబోయ్ ఎంత కాఫీ గాంచుతానని చెప్పాను మీతో. పువ్వులు అయితే అంత బాగా పూసినాయి, కాఫీ అంత అయిపోయింది. ఇదిగోండి రండి, ఇటు రండి, ఇంకా ఒక్కసారి ఇక్కడికి రండి. అసలైన చెట్టు ఇట్లా పెంచుకుంటా నేను. పెంచుకుని ఇప్పుడు ఇట్లా కట్ చేసేస్తా. కట్ చేసి ఇట్లా అంకులైనా మీకు చూపించట్లా, ఇట్లా తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేసేస్తున్నారు. మీకు పెస్ట్ చూపిస్తాను. ఇదిగోండి పెస్ట్ అంతవరకు కట్ చేసేసా. పదండి కిందకెళ్ళి ఈ మన వామాకు నీళ్ళల్లో వేస్తాను, చూపిస్తాను. నేను మొక్కలకి ఇచ్చే నీళ్ళు ఎంత బాగానో చూడండి. ఒకసారి చూడండి. పక్షులు మామిడికాయలు కొట్టేసి మామిడికాయలన్నీ ఇట్లా చేస్తున్నాయి. ఇదిగోండి వామాకు ఇట్లా వేసేస్తా. వేసేస్తే ఏమవుతుందంటే నెమటోడ్స్ రాట్లా. ఫస్ట్ టైం బాగా నెమటోడ్స్ వచ్చినప్పుడు నేనేం చేశాను, నెమజాప్ తెచ్చుకుని వాడాను. నెమజాపు వాడినాక 3 సార్లు వాడాను నెమజాప్ తెచ్చి. అంతే. ఇక మనకి నెమటోడ్స్ రాలా. ఈ వామాకు వేసిన కాడి నుంచి ఇంకా సూపరు. ఇగోండి వాళ్ళు కోసిన మన ఆకుకూరలు ఈ 2 చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉందో. 5 నిమిషాల్లో ఆకుకూర వడిలిపోతుంది. చూసారుగా వాళ్ళు నేను చేసిన పనులు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఉషగారు ఉప్పల్. థ్యాంక్ యూ.
మొత్తం అన్నీ చూశారుగా నేను ఏం చేశాను అనేది. ఈరోజు కోసుకొచ్చిన కూరగాయలతో ఏం చేశానో చూడండి. ఆకుకూరలతో ఇదేమో తోటకూర ఫ్రై. ఈ తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది. మన మిద్దె తోటలో మా అమ్మకి చాలా ఇష్టం అండి. పద్మ నాకు రోజు తోటకూర ఇచ్చి ఫ్రై చేసి ఇచ్చినా నాకు సంతోషం ఉంటుంది. ఇదేమో బచ్చల కూర పప్పు. ఆ తాలింపు వడియంతో తిరగమాత వేస్తే అసలు సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంటుంది ఆకుకూర. అసలు నాకు భలే హ్యాపీగా ఉంటుంది మన మిద్దె తోటలో కూరగాయలతోనే ఇలా వంటలు చేసుకుంటా. అంటే ఈ మూగుడు గురించి అడిగారు, అమెజాన్లోకి తీసుకున్నాను, లింక్ మీకు ఇచ్చాను. పిన్నాక పద్మ అని మీరు కొట్టండి. దోశ పెనం నేను తీసుకున్న దగ్గర అన్నీ ఉంటాయి. మన వడియాల బ్యాగ్ కూడా ఉంటుంది. దాని పేరు అమెజాన్లో సోలార్, నాకు గుర్తులేదు సరిగ్గా మీకు చెప్తానికి. చూసారా తోటకూర ఫ్రై చూడండి అసలు ఎంత బాగుంటుందంటే కాడలు వేసేసిన. ఇదిగోండి సింపుల్గా ఏమీ వేయలేదు. దీంట్లో కొంచెం నూనె వేసేసి తాలింపు వేసాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేయలేదు. చూడండి ఎండుమిరపకాయలు పద్దాక నేను వేయను అన్నిట్లోనూ. ఉల్లిపాయ కూడా వేయలే. మన ఇగురు కారం ఉంది కదా, వెల్లుల్లిపాయలు వేసింది అదేసి. ఈ మూగుడు నిజంగా కడుక్కుంటాం ఈజీ, చేసుకుంటాం ఈజీ. నాకు శ్రీమంత్ పంపించింది ఇంకా వాడలేదు. 32,000 16,000కి వచ్చిందంట. వాళ్ళు నాకు సర్ప్రైజ్గా ఇచ్చారు. మన మిద్దె తోటలో కూరగాయలతో పప్పు, బచ్చల కూర, తోటకూర ఫ్రై వాళ్ళకి బెస్ట్. ఇట్లా తీసుకుంటాం, ఏముండదు కదా దీంట్లో, తినేస్తామే. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎంత బాగుందో అసలు నిజం నేను చెబుతాను కానీ.